హికారి ఒక ఈవినింగ్ కాఫీ తాగుతూ అనుకుంటుంది, అమెరికా వచ్చి చాలేళ్ళు అవుతుంది. ఓయితోలో అమ్మమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో, ఎప్పుడూ ఫోన్లో మాట్లాడడం తప్ప కలిసి చాలా రోజులు అవుతుంది. నా బెస్ట్ ఇంకా దారుణమైన చిన్ననాటి మెమరీస్ అన్నీ ఓయితోలోనే జరిగినాయి. రీసెంట్గా మా పిన్ని కాల్ చేసి అమ్మమ్మకి బాగాలేదు, ఆల్జీమర్స్ రావడంతో ఆమె అంతా మర్చిపోయింది, కానీ నీ పేరు కలవరిస్తూ ఉంది, నిన్ను చూడాలని ఉందేమో, ఒకసారి వచ్చి వెళ్ళు అని చెప్పింది. అమెరికా వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. అమ్మమ్మ వచ్చిన కొత్తలో నేను ఫోన్ చేసిన ప్రతిసారి అడుగుతూ ఉండేది, ఓయితోకి వచ్చి వెళ్ళు ఒకసారి అని. చదువులు ఇంకా జాబ్ పనుల్లో కుదరక వెళ్ళలేకపోయాను, కానీ నేను ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను, ఒంటరిగా ఒక్కదాన్నే వెళ్ళొచ్చు అని హికారి అనుకొని జపాన్ వెళ్ళటానికి బయలుదేరుతుంది. జపాన్ వచ్చాక హికారి పిన్ని ర్యూ తనని ఓయితోకి తీసుకెళ్ళడానికి వస్తుంది. 20 ఏళ్ల క్రితం ఓయితోలో జరిగింది గుర్తు చేసుకొని మాట్లాడుకుంటుంటారు ఇద్దరు. ఇజుమే గురించి, తనెలా వాళ్ళందరూ కోల్పోయారని, ఇంకా హికారి బయటపడ్డ అపాయం గురించి. ఇజుమి మరియు పిన్ని వాళ్ళ అమ్మాయి నాకెంతో ఇష్టమైన చెల్లి. మాకు 9 ఏళ్ళు ఉన్నప్పుడు ఓయితోలోని వాళ్ళ ఇంట్లో ఆడుకుంటుండగా తన గార్డెన్లో తన ఫేవరెట్ ప్లేస్ చూపిస్తానని ఒక పెద్ద చెట్టు కిందకి తీసుకెళ్ళింది. ఆ రోజు పిన్ని బాబాయ్ పనుందని టౌన్కి వెళ్ళారు. ఇజుమి ఒక బాక్స్ నిండా దారాలు పూసలు తీసుకొచ్చింది. ఆ మధ్యాహ్నం మేము బ్రేస్లెట్స్ అల్లుకుంటూ ఆడుకుంటూ ఆ చెట్టు కిందే కూర్చున్నాం. సడన్గా మాకేదో తెలియని భయం వేయటం మొదలైంది. ఎందుకో తెలీదు, అక్కడి నుండి వెళ్ళిపోండి అని ఎవరో చెప్తున్నట్టు అనిపించింది. మా ఇద్దరికి అనుకోకుండా ఎవరో చుట్టుపక్క నుండి మమ్మల్ని గమనిస్తున్నారు, చూస్తున్నారు అనిపించి ఇంటిలోకి వెళ్ళిపోయాం. మా పిన్ని వచ్చిందేమో అనుకున్నాం, కానీ ఇంట్లో ఎవ్వరూ లేరు. మళ్ళీ కొంచెం సేపు ఆగాక ఇద్దరం బయట తోటలో మొక్కలకి నీళ్లు పోయటానికి బయటకు వచ్చాం. ఒక కఠినమైన గొంతుతో భయంకరమైన వాయిస్ వినిపించింది, ఫో 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 ఫో. ఇజుమికి ధైర్యం ఎక్కువే. తను అలా నడుచుకుంటూ ఆ వాయిస్ వస్తున్న పెద్ద చెట్లు ఉన్న చోటు కిందకి వెళ్ళింది. నేను తనతో పాటే చేయి పట్టుకొని కూడా వెళ్ళాను. మేమిద్దరం దాక్కుంటూ ఎక్కడి నుండి వస్తున్న సౌండ్ అని చూసాం. అప్పుడు మాకు పెద్ద తెల్లని ఆకారం కనిపించింది. చూడ్డానికి చాలా వణుకు పుట్టించే రూపంతో అది అలా ఒక చెట్టు వెనక నుంచి ఇంకో చెట్టు వెనక్కి కదులుతూ ఉంది. మేము భయంతో అక్కడి నుండి కదలలేక అక్కడే అలాగే ఉండిపోయాం. అప్పుడు మాకు మళ్ళీ వినిపించింది, ఫో 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 ఫో. ధైర్యం చేసి మెల్లగా వెనక్కి తిరిగి చూసాం. మాకు 8 అడుగుల ఎత్తైన వింత ఆకారం భయంకరమైన నవ్వుతో మమ్మల్ని అలాగే చూస్తుంది. పెద్ద పెద్ద కళ్ళు, నల్లటి పెద్ద జుట్టు, తెల్లటి దుస్తులు, తల మీద వైట్ టోపీతో, ఆ చెవి నుండి ఈ చెవి దాకా విచ్చుకున్న పెదాలు. అలా అమ్మాయి ఉన్నట్టుండి మాయమైంది. వెనక నుండి ఎవరో రావటం గమనించి మేము వెనక్కి తిరిగి చూసాం. ఏంటి పాలిపోయిన ముఖాలు అని మా పిన్ని అడిగింది. మేమేమీ చెప్పలేదు, ఎందుకంటే మేము ఏదో ఊహించుకొని ఉంటామని అనిపించింది మా ఇద్దరికి. మా అమ్మ నన్ను తీసుకెళ్ళడానికి వచ్చింది, కానీ ఇంకా నాకు ఆ శబ్దం వినిపిస్తూనే ఉంది, ఫో 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 ఫో. కొన్నిసార్లు రాత్రి మా ఇంటి కిటికీ బయట నుంచి ఎవరో సడన్గా వచ్చి వెళ్తున్నట్టు అనిపించేది. ఆ ఆకారం ఆ సౌండే చేసుకుంటూ అలా మాయమైపోయేది, ఏదో దాగుడుమూతలాటలాగా. నేను మా పేరెంట్స్తో ఉన్నప్పుడు కనపడేది కాదు. తర్వాత ఒకసారి ఇజుమే కూడా చెప్పింది, తనకు కూడా ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయని, ముఖ్యంగా రాత్రిపూట. కొన్నిసార్లు వాళ్ళమ్మ తనని కిటికీ బయట నుండి పిలుస్తున్నట్టు అనిపించేది అని, ఈ భయంతో వాళ్ళమ్మ దగ్గర పడుకుంటుందని చెప్పింది. ఇజుమి ఇంకా నేను ఉన్నట్టుండి చాలా సిక్ అయ్యాం. హై ఫీవర్స్, వామిటింగ్ అండ్ హెడ్ఏక్స్తో. మా అమ్మ నాన్న ఏమైంది సడన్గా అని దిగులు పడేవాళ్ళు. నేను ఇంకా వాళ్ళకి ఆ రోజు మాకు జరిగింది, మేము చూసింది చెప్పాను. నేను వాళ్ళు నమ్మరు అనుకున్నాను, కానీ మా నాన్న నేను చెప్పింది అర్థం చేసుకొని, సరే నువ్వు చూసిన ఆకారాన్ని వివరించు అని అడిగారు. అప్పుడు మా అమ్మ చెప్పింది, అది హాచిషాకు సామా శాపం అని. 8 అడుగుల జపాన్ అమ్మాయి అని. మా అమ్మ ఏడుస్తూ అది ఎంత భయంకరమైందో, పిల్లల్ని ఎలా వెంటాడేదో చెప్పింది. జాపనీస్లో హాచిషాకు సామా 8 అడుగుల పొడవైన స్త్రీ అని అర్థం. ఆమె ఒకప్పుడు చాలా ఎత్తైన అమ్మాయి, తెల్లగా ఉండేది,
ఊళ్ళో వాళ్ళు ఎప్పుడూ ఎగతాళి చేస్తూ వెక్కిరిస్తూ ఉండేవాళ్ళు తనని. పిల్లలు రాళ్ళు విసిరేసేవాళ్ళు, తనని ఏడిపిస్తూ నవ్వుకునేవాళ్ళు. అలా ఒకరోజు తను కాలు జారి కింద పడి ఒక బండరాయికి తన తల తగిలి రక్తం కారటంతో చనిపోతుంది. అప్పటి నుండి తను పిల్లల్ని టార్గెట్ చేసి హింసిస్తూ ఉంది అని మా అమ్మ తన గురించి చెప్తూ ఉంది. ఆ మాట వింటుండగా మళ్ళీ నాకు ఆ సౌండ్ వినిపించింది, పో 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 పో. ఈ వాయిస్ అన్నది మా పేరెంట్స్కి ఏమీ వినపడడం లేదు. నాన్న నాతో నీ రూమ్ నుండి బయటకి రాకు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు పిలిచినా సరే, ఎందుకంటే హచీషాకు సామా ఎవ్వరిలా అన్నా మారిపోగలదు మనల్ని నమ్మించడానికి అని చెప్పారు. మేము ఆ రోజు ఆపకుండా ప్రేయర్స్ చేశాము. ఆ రాత్రి మా అమ్మ ఇంటి నిండా బౌల్స్లో సాల్ట్ తీసుకొని పెట్టింది. నాకు ఒక ఓమోమారి అనే యంత్రం లాంటిది ఇచ్చింది. దీన్ని ఎట్టి పరిస్థితిలో ఈ కవర్ని ఓపెన్ చేయకు అని చెప్పింది. నాకు బాడీ ఏక్స్ ఇంకా జ్వరం అన్నది రోజు రోజుకి పెరిగిపోతుంది. అలా ఒకరోజు నాన్న ఆఫీస్కి వెళ్ళారు. అమ్మ మెడిసిన్స్ తీసుకురావడానికి బయటకు వెళ్ళింది నా కోసం. నేను అలా పడుకుంటున్నాను. నాకు ఆ సౌండ్స్ వినిపించాయి సడన్గా, పో 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 పో. అలా ఎప్పుడు పడుకున్నానో తెలీదు. మేల్కొనేసరికి ఇజుమి నా బెడ్ పక్కనే నుంచుని నన్నే చూస్తుంది. పగిలిన పెదాలు, నల్లటి కళ్ళు. తన ముఖం చూశాక నిద్రపోయినట్టు లేదని తెలుస్తుంది. హే హికారి, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని తను చెప్పేటప్పటికి నేను తనని హక్ చేసుకున్నాను. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఎవరా అని చూస్తే మా పిన్ని. ఇజుమి కనపడటం లేదు అని టెన్షన్ పడుతుంది. అదేంటి, తను నా రూమ్లోనే నాతోనే ఇప్పటిదాకా ఉంది అని తనని రూమ్లోకి తీసుకెళ్ళాను. ఇజుమి అక్కడ లేదు. మా అమ్మ ప్రేయర్ రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న వస్తువులన్నీ ధ్వంసం అయిపోయి ఉన్నాయి, చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. ఇంట్లో పెట్టిన బౌల్లోని సాల్ట్ అంతా బ్లాక్ కలర్లోకి మారిపోయి ఉంది. నా దగ్గరకు వచ్చి చూసింది, యంత్రం ఓపెన్ అయి ఉంది అని తెలిసింది. అప్పుడు మళ్ళీ పో 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 పో. భయం కంటే ముందు ఇజుమి ఎక్కడ ఉందా అని వెతకడం మొదలుపెట్టాము. నాకు బాగోకపోవడంతో ఎక్కువసేపు వెతకలేకపోయాను. కానీ అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మా నాన్నని నన్ను వెనకున్న తోటలోకి తీసుకెళ్ళమన్నాను. మా నాన్న నన్ను ఎత్తుకున్నారు. మేమిద్దరం తోటలోకి వెళ్ళాము. నాకు కొంచెం దూరంలో ఆ 8 అడుగుల అమ్మాయి ఒక చెట్టు వెనక నుండి వెగతాళిగా నన్నే చూస్తూ నవ్వుతూ కనిపించింది. తన నోట్లో నుండి రక్తం కారుతుంది. చేతిలో ఏదో పెద్ద మాంసం ముద్దలాగా కనిపించింది. ఆ మాంసం ముద్దని తింటూ అది నన్నే చూస్తుంది. భయంతో గట్టిగా అరిచాను. మా నాన్న నన్ను పట్టుకోవడంతో కింద పడలేదు, కానీ ఇది నాకొకదానికే కనిపిస్తుంది అని అప్పుడు అర్థమైంది. ఎందుకంటే మిగతా వాళ్ళంతా ఇజుమి కోసం వెతుకుతున్నారు. ఇంతలో పెద్ద ఈదుడు గాలి. గాలికి వచ్చిన మట్టి కళ్ళలో పడుతూ ఉండడంతో వెతకడం కష్టం. గాలి తగ్గాక మళ్ళీ ఇజుమి కోసం వెతుకుదామని అందరం ఇంటి లోపలికి వచ్చేసాము. నేల మీద చలనం లేకుండా ఇజుమి బోర్లా పడి కనిపించింది. మా పిన్ని వెళ్ళి తట్టి చూసింది. ఇజుమి పుట్టల నుంచి బయటకి వేలాడుతున్న పేగులు సగం తినేసి ఉన్న ఇజుమి బాడీని చూసినప్పుడు నాకు అర్థమైంది, ఆ అమ్మాయి చేతిలో ఉన్న మాంసం ఇజుమిది అని. నాన్న ఒక దుప్పటి తీసుకొచ్చి ఇజుమి మీద కప్పారు. పిన్ని ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మ అంబులెన్స్కి ఫోన్ చేసింది. బాధగా ఇజుమిని హక్ చేసుకొని ఏడుస్తున్నాను. తన రక్తంతో నా ఫ్రాక్ తడిచిపోయింది. తన చేయి పట్టుకొని గట్టిగా ఏడుస్తున్నాను. అప్పుడు చేతిలో ఏదో ఉంది అని తెరిచి చూడగా నా కోసం చేస్తున్న బ్రేస్లెట్ కనిపించింది. ఆ ఒక్క ఇన్సిడెంట్తో నేను చాలా డిప్రెస్ అయ్యాను. మా పేరెంట్స్ నా గురించి దిగులు పడి నన్ను అమెరికా తీసుకొచ్చేశారు. ఇదంతా తలుచుకుంటే ఇప్పుడు కూడా వణుకు పుడుతుంది పిన్ని అని చెబుతూ తన సమాధి దగ్గరికి తీసుకువెళ్ళానే అన్నాను. బయట జోరుగా వర్షం పడుతుంది. మా పిన్ని సడన్గా కారు ఆపింది. ఏమైంది పిన్ని అని అడిగాను. తను ఏమీ మాట్లాడలేదు, అలాగే నవ్వుతుంది. తన కళ్ళల్లో ఏదో తెలియని ద్వేషం కనిపించింది. మా పిన్నిని అలాగే చూస్తున్నాను. అప్పుడు తను నోరు తెరిచింది. పో 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 పో. హచీషాకు సామా లాంటి స్టోరీస్ ఎప్పుడైనా విన్నారా? వింటే మీ స్టోరీస్ని కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఆర్ఎల్స్ ఇంకా ఏమన్నా రికమెండేషన్స్ ఆర్ సజెషన్స్ ఉన్నా సరే మేము ఈ కామెంట్స్ అన్నీ తప్పకుండా చదువుతాము.
Until next episode, this is Team and Queen. Stay safe.